నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। జిల్లా కేంద్రమైన పాడేరులో గురుకుల కళాశాల పాఠశాల విద్యార్థులు సమ్మెలో ఉన్న ఉపాధ్యాయులను క్లాసులకు పంపించాలని ఆందోళన। గురుకుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్। ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్ శ్రీను, జిల్లా కార్యదర్శి జీవన కృష్ణ, ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా కార్యదర్శి రాజశేఖర్। జిల్లా కేంద్రమైన పాడేరులో సమ్మెలో ఉన్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమస్యలు పరిష్కరించి పాఠశాలలకు పంపాలంటూ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్ శ్రీను, కార్యదర్శి జీవన కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 2022 పిఆర్సీ విధానంలో జీతాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ నుండి సిఆర్టీ విధానంలోకి తీసుకోవాలని, గురుకుల కళాశాల పాఠశాల ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలంటూ డిమాండ్ చేశారు। అలాగే విద్యార్థులు మాట్లాడుతూ గురుకులాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేకపోవడంతో సబ్జెక్టు పరంగా విద్యార్థులు చదువు నేర్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా నాయకులు తిన్నారావు, విద్యార్థులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు సుమారుగా సమ్మెలో గురుకుల కళాశాల సంబంధించినటువంటి ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె నిర్వహించడం జరుగుతుంది। అయినప్పటికీ వాళ్ళు అడిగినటువంటి చిన్న చిన్న కోరికలను కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ ఉపాధ్యాయుల సమస్యలను తీర్చలేనటువంటి పరిస్థితిలోనికి ఈరోజు దిగజారిందనేసి మనం చెప్పుకోవాల్సింది। ఎందుకంటే దాదాపుగా నెల రోజులు అవుతున్నా కూడా టీచర్స్ వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము। వాళ్ళు చాలా ఇబ్బందులతో, కష్టాలతో ఉన్నారు। వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలి। వాళ్ళని అవుట్సోర్సింగ్ నుంచి వెంటనే సిఆర్టీ విధానంలో తీసుకుని ప్రతి గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయులను వాళ్ళని వెంటనే నిధుల్లోకి పంపించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము। ఎందుకంటే వాళ్ళు అడిగింది చిన్న సెక్యూరిటీ కోసమే, వాళ్ళు జాబ్ సెక్యూరిటీ కోసమే వాళ్ళు అడిగారు। వాళ్ళు అడిగినటువంటి ఆ సెక్యూరిటీని వెంటనే వాళ్ళు గ్రేరెంట్ చేయాలి। చేయకపోతే మేము విద్యార్థిని తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ నాయకులుగా మేము ధర్నాని కూడా చేపడతామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। వెంటనే గురుకుల సంబంధించినటువంటి టీచర్సు చాలామంది ఉపాధ్యాయులు 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, దాదాపుగా 18 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు। గిరిజన ఆశ్రమ పాఠశాలలో చూసినట్లయితే 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అయినటువంటి టీచర్స్కి వాళ్ళకేమో జీతాలు పెంచారు, కానీ గురుకుల సంబంధించినటువంటి టీచర్స్కి జీతాలు సమాన పనికి సమాన వేతనం అనేది చెల్లించకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య। వెంటనే దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాము। ఖచ్చితంగా గురుకుల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి। వాళ్ళకి తగిన 2022 పిఆర్సీ విధానంలో వెంటనే వాళ్ళకి జీతాలు అమలు చేయాలనేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం।